బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన దాడి గురించి తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇక దాడి చేసిన ఆ వ్యక్తి విజయ్ దాస్ గా పోలీసులు గుర్తించారు. నేడు పోలీసులు ఆ నిందితుడిని విచారించనున్నారు. థానే జిల్లాలోని హీరానందరి దగ్గర మెట్రో పనులు జరుగుతున్నాయి. దానికి సమీపంలో ఓ లేబర్ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న సమయంలో విజయ్ దాస్ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో సైఫ్ మేల్కొని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా దొంగ కత్తితో దాడి చేసి సైఫ్ను గాయపరిచాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై 6 చోట్ల గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని హాస్పిటల్కి తరలించాడు. ఇక సైఫ్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదని, వెన్నెముక భాగంలో పొడవటంతో అందులో ఉండే ద్రవం బయటకు వచ్చిందని డాక్టర్లు అన్నారు. కత్తిని బయటకు తీసి గాయాన్ని సరిచేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇక దాడి చేసిన ఆ వ్యక్తి విజయ్ దాస్ గా పోలీసులు గుర్తించారు. నేడు పోలీసులు ఆ నిందితుడిని విచారించనున్నారు. థానే జిల్లాలోని హీరానందని దగ్గర మెట్రో పనులు జరుగుతున్నాయి. దానికి సమీపంలో ఒక లేబర్ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న సమయంలో విజయ్ దాస్ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో సైఫ్ మేల్కొని అతన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా దొంగ కత్తితో దాడి చేసి సైఫ్ను గాయపరిచాడు. ఇక ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై 6 చోట్ల గాయాలయ్యాయి. వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని హాస్పిటల్కు తరలించాడు. ఇంకా సైఫ్కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ఆయనకు ఎటువంటి ప్రాణాపాయం లేదని, వెన్నెముక భాగంలో పడవడంతో అందులో ఉండే ద్రవం బయటికి వచ్చిందని డాక్టర్లు అంటున్నారు. కత్తిని బయటకు తీసి గాయాన్ని సరిచేశామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు.